నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను. పెళ్ళైన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు ట్విన్స్ అనమాట. సో, చాలా కలలు కన్నాం నేను, మా వారు. కానీ దేవుడు ఏమనుకున్నాడో తెలీదు గానీ, 9థ్ మంత్‌లో ఒక బేబీ చనిపోతే, ఇంకో బేబీని ఆపరేషన్ చేసి తీశారనమాట. బెల్లీలోనే చనిపోతే. అదే నా పెద్ద కూతురు. చాలా ఫీల్ అయ్యా కొన్ని డేస్. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా దేవుడిని చాలా కోరుకున్నాను, నాకు ఆడపిల్లనే ఇవ్వు అని. సో, అదిగో నా రాక్షసి పుట్టేసింది సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా. సో, అంటే ఎంత మెచ్యూర్డ్‌గా ఉంటదంటే అసల చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతది. దాని మాటలు అబ్బా! ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనికి, మనకే రావు కదా అలాంటి మాటలు. అంత బాగా థింక్ చేస్తది అన్నీ కూడా. నాకు లేదు ఆ థింకింగ్, దానికున్న థింకింగ్. నాకు చాలా బాగా అనిపిస్తది, మంచిగా అనిపిస్తది. నాకు కోపం తెప్పించాలన్నా అదే, ఆ కోపాన్ని నవ్వు అండ్ హ్యాపీనెస్‌గా మార్చాలన్నా అదే అనమాట. సో, ఎప్పుడూ కూడా మీరు పిల్లలు కావాలి అనుకుంటే అమ్మాయి, అబ్బాయి అది కాకుండా ఒక హెల్తీ బేబీ కావాలని కోరుకోండి చాలు.